ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఈ జిల్లాలో అన్ని విద్యా కేంద్రాల్లో ప్రచారం చేసి విద్యార్థుల సమస్యలు, ముఖ్యంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట ఆడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఆడారు. అధికారంలో రాకముందు విద్యార్థి రంగ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని సమస్యలు కొత్తగా తెచ్చిపెట్టారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము అనేక రకాలుగా పోరాడుతుంటే ఈరోజు జూనియర్ కాలేజీల్లోకి, హై స్కూల్స్లోకి విద్యార్థి సంఘాలు వెళ్ళకూడదని సర్కులర్ రిలీజ్ చేశారు. భయా సమస్యలు పరిష్కారం చేయమంటే మీరు సర్కులర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్తో పాటు పీజీ విద్యార్థులకు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వం తీసేసింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరంన్నర అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చేయలేదు. 3 నెలల పైన కావస్తుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షా ఫలితాలు విడుదలై ఈ రోజుకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ కాని పరిస్థితి. సంక్షేమ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు ఈరోజు బిక్కుమంటున్న పరిస్థితి. ఈరోజు స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పారు. మరి మహిళా విద్యార్థులకు ఉచిత బస్సులు లేవా? అదేవిధంగా అంటే ఈరోజు ఏదైతే దాదాపు 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆగిపోయి ఉన్నాయి. అలాగే జీవో నెంబర్ 77 ఈరోజు రద్దు చేయమని చెప్పి అడిగితే ఏదైతే అధికారంలో రాకముందు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి మరి 77 జీవోను రద్దు చేస్తామని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు ఏదైతే విద్యారంగ సమస్యల పరిష్కారానికై నెల్లూరు జిల్లాలో చలో కలెక్టరేట్ పిలిపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తూ ఉన్నా ఈ రోజుకి కూడా విద్యారంగంలో ఉన్న సమస్యలు కానీ, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం ఈరోజు యొక్క కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మా డిమాండ్స్ ని మీరు పరిష్కారం చేయాలి. ఈరోజు నెల్లూరు పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు విద్యార్థుల సమస్యల్ని నిర్బంధించి ఎన్ని రోజులు ఆపలేరు. ఈరోజు డిగ్రీ కాలేజీలన్నింటికి మీరు పోలీసులు పెట్టి కాలేజీల దగ్గర విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొకుండా చేశారు. మీరు కూటమి ప్రభుత్వం ఏం చెప్పారు అధికారంలో రాకముందు? మేము గత ప్రభుత్వం మాదిరి కాదు, టెంట్లు ఉండవు, పోలీసులు నిర్బంధం ఉండదు, విద్యార్థులు ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చని. కానీ మీరు ఈరోజు ఏం చేశారు? నెల్లూరు పోలీసులు విద్యార్థుల్ని యాజిటేషన్లోకి రానియకుండా ఆపడం కోసం అన్ని కాలేజీల దగ్గర పోలీసులు పెట్టారు. అన్ని కాలేజీ యాజమాన్యాన్ని భయపెట్టారు, విద్యార్థుల్ని భయపెడుతున్నారు. ఈరోజు శాంతియుతంగా చేస్తున్న యాక్టివిటీకి మీరు విద్యార్థుల కంటే పోలీసులు ఎక్కువ వచ్చి మమ్మల్ని నిర్బంధించాలని ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కాకుండా విద్యార్థులు మీరు ఆపలేరు. ఈ రోజుకి మీరు నిర్బంధించవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు సర్టిఫికేట్లు కావాలన్నా, ఎగ్జామ్ ఫీజులు కట్టాలన్నా ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని రోజులు మీరు ఆపలేరు. ఖచ్చితంగా ఇది లాభాల ఏదో రోజు ఉప్పొంగుతుంది. దాని ప్రతిఫలం ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా చవి చూడాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పోలీసింగ్ మాకొద్దు. ఖచ్చితంగా న్యాయంగా పోరాడే వాళ్ళకి మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి తప్ప విద్యార్థుల్ని, మేనేజ్మెంట్ని భయపెట్టి మా పోరాటాలని అణచొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా దీనిపైన మరింత ఆందోళన చేస్తాం. రేపు చలో విజయవాడ కూడా ఇక్కడ నుంచి వచ్చిన విద్యార్థి లోకం జయప్రదం చేస్తుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు విద్యార్థి రంగ పోరాటాల మీద చూపించేటువంటి నిర్బంధాలు ఏవి కూడా ఈరోజు పోలీసులను పెట్టి మీరు నిర్బంధించిన పోలీసులను